పుట్టుకతో పోరాటం, కుమారుని కోసం కన్న తల్లి ఆవేదన, పరమ తండ్రి అద్భుత ప్రణాళిక. వరుసగా 3 పిల్లలు మరణం నరసింహులు, కమలమ్మ దంపతులిద్దరిని ఎంతో మనోవేదనకు గురి చేసింది. నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తున్న సమయంలో కమలమ్మ మరలా గర్భవతి అయింది. ఒక పక్క సంతోషం, మరో పక్క ఆందోళనతో నవమోసాలు మోసి 1947 మార్చి 19వ తేదీ నెల్లూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు 2 రోజుల వరకు బాగానే ఉన్నాడు. 3వ రోజు వచ్చేసరికి తల్లిదండ్రులతో ఆందోళన మొదలైంది. వారు ఊహించినట్లే ఆ శిశువు కూడా అస్వస్థతకు గురైనాడు. గతంలో 3 బిడ్డలకు జరిగిన విధంగానే ఈ బిడ్డ ఆరోగ్యంలో కూడా తేడా కనపడింది. కానీ దేవుడు అద్భుత ప్రణాళిక, దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటో విందాం. ప్రతి ఒక్కరు పూర్తిగా విని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తున్నాను. Faith comes by hearing the God's word. శిశువు ఆరోగ్యం క్షణం క్షణం క్షీణించసాగింది. మరణగాడిలు ఆటుపోటులా పరిగెడుచున్నాయి. కమలమ్మ మనసులో అలజడి తుఫాను చెలరేగింది. ఆందోళన అలల వలె పైకెక్కిసాయి. 3 బిడ్డలు కోల్పోయిన కడుపు కోత సునామీ సుడులు తిరిగింది. హృదయంలో దాగిన దుఃఖ సముద్రం కన్నీటి దారులై వర్షించింది. బిడ్డను బ్రతికించుకోవాలని తపనతో దిక్కు తోచక బిక్కుబిక్కుమంటూ బిడ్డనెత్తుకొని కాథలిక్ బిషప్ విలియం బౌంటర్ వద్దకు పరుగులు తీసింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. గతంలో పుట్టిన 3 బిడ్డలకు పోతురాజులు, పోలేరమ్మలు పేర్లు పెట్టాము. కానీ పుట్టిన 3 రోజే వెర్రి కేక వేసి మరణించారు. కావున ఈ బిడ్డను మీ చేతిగా అప్పగిస్తున్నాను. దేవుడు ఆ బిడ్డను బ్రతికిస్తే స్వాముల వారిగా సేవకునిగా చేసుకోండని కన్నీరు మున్నీరైంది. బిషప్ ఆ బిడ్డను ఎత్తుకొని ప్రభువుకు ప్రార్థించి ఈ బిడ్డకు ఏసన్న అని పేరు పెట్టుచున్నాను. ఈ రోజు నుండి ఏసన్న అని ఈ బాబుని పిలవండి. ఈ బాబు చనిపోడు, పెరిగి పెద్దవాడైన పిమ్మట నీ కోరిన ప్రకారం ప్రభు సేవకుడు అవుతాడని చెప్పి ఆ బిడ్డను తల్లి చేతికి అప్పగించాడు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎఫెసీ 1:6. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా, కన్న తల్లి ఆవేదన, పరమ తండ్రి అద్భుత ప్రణాళిక. దైవజనులు గొప్పగా సువార్త ప్రకటించారు, గొప్ప పరిచర్య చేశారు, అనేక సంఘాలకు కారుకొడాడు. గొప్ప ఉజ్జీవాన్ని క్రైస్తవ సంఘాలలో ప్రపంచమంతా రగిలించిన దైవజనులు ఏసన్న గారు, తల్లిగారు కమలమ్మ గారి యొక్క ఆవేదన, పరమ తండ్రి అద్భుత కార్యం, అద్భుత ప్రణాళిక ఆ కుమారుని ద్వారా నిజంగా ప్రపంచానికే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చారు. కాబట్టి మదర్స్ డే రోజు ప్రతి తల్లి కూడా మీ కుటుంబం కోసం, మీ బిడ్డల కోసం ప్రార్థించండి. వారు గొప్పవారు అవ్వాలని, దేవుణ్ణి మహింపరచాలని, సేవకులు అవ్వాలని, సేవకురాలు అవ్వాలని దేవునికి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. తల్లిదండ్రులు చేసే ప్రార్థన కుమారుల చుట్టూ కంచె వేస్తుంది, కాపాడుతుంది, వారిని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తుంది. ఏసన్న గారి యొక్క తల్లి కమలమ్మ గారు కన్నీటితో బిషప్ గారి దగ్గర చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె కన్నీరు తుడిచాడు. అనేకులకు గొప్ప ఆనందం, ఆయన పుట్టడం వల్ల అనేకులు సంతోషించారు. గొప్ప దైవజనుడిని తల్లిగా మారింది. కాబట్టి ప్రతి తల్లి కూడా ఆ విధంగా ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ అందరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.